రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు మరి కాసేపట్లో ప్రారంభమవుతున్నాయి. అయితే రాకేష్ మాస్టర్ గత కొంతకాలంగా ఆయన భావజాలం కూడా, ఆయన వ్యక్తిత్వం, ఆయన మాట తీరు అంతా కూడా చేంజ్ అయింది. మార్పు చెందినవాడే మనిషి అని చెప్పేసి అలాంటి కోట్స్ ఎన్నో కూడా ఆయన నోటి నుంచి వచ్చాయి. అయితే ఆయన చనిపోయే కొద్ది నెలల ముందు రామోజీ ఫిలిం సిటీలో ఒక నివాసంలో ఉండేది. ఆ నివాసం పక్కన ఒక ఆశ్రమంలో ఒక స్వామితో ఆయన రోజు సలహాలు సూచనలు తీసుకునేవారు. నిన్న ఆయన విజువల్స్లో మనం చూడొచ్చు, హాస్పిటల్లో ఆ స్వామి ఆయన పక్కనే ఉన్నారు. ఒకసారి ఆయన మనతో పాటు ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. స్వామి నమస్కారం. అవును సార్, చెప్పండి. స్వామి, మీరు రాకేష్ మాస్టర్ మీతో ఎన్ని రోజులుగా సన్నిహితంగా ఉంటున్నారు? 3 సంవత్సరాలు. ఎలా ఏర్పడింది పరిచయం? కామ్రేడ్ భద్ర గారని ఖమ్మం జిల్లా ఇల్లందు, మా ఇల్లందు అతను భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ నాయకుడు ఉండే ఆయన. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సానుభూతిపరుడు ఆయన. మా ఊరు అతను, నేను సిపిఎం పార్టీ కనుక మాకు ఆశ్రమానికి 15 ఆగస్టుకి జెండా వందనం చేయడానికి ఎవరైనా లెజెండరీని తీసుకురమ్మంటే ఈయన కానీ రాకేష్ మాస్టర్ గారిని తీసుకొచ్చారు. ఆ సందర్భంలో మేమిద్దరం అభ్యుద్ధ భావాలతోటి విప్లవకర లక్షణాలతోటి మేము ఉండగా ఈయన విజిట్కి వచ్చిన చీఫ్ గెస్ట్కి వచ్చిన ఈయన మా అందరికీ ఆరాధ్య దైవమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహాయోధుడు విప్లవ నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి సహచరుడు రాకేష్ మాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు సీనూరు బాలరెడ్డి గారు, నెల్లూరు జిల్లా కొవ్వూరు తాలూకా అల్గానపాడులో సుందరయ్య గారు. వీళ్ళ నాన్నగారు కూడా అక్కడ లేదు, అక్కడ పార్టీ పెళ్లి చేసిండు వీళ్ళ సీనూరు బాలరెడ్డి గారికి వీళ్ళ అమ్మకి. పెళ్లి చేసిన తర్వాత పార్టీ నిర్మాణం కోసం, అసంఘటిత కార్మిక వర్గ సంఘ నిర్మాణం కోసం పార్టీ పంపిస్తే తిరుపతికి వచ్చింది అన్నట్టు. తిరుపతికి వచ్చిన తర్వాత తిరుపతిలో వీళ్ళంతా యాదవ్ కాలనీలో పుట్టి పెరిగింది అన్నట్టు. దీని వెనకేది అయితే నేను మూఢనమ్మకాలు నమ్మకపోవడం, మత సామరస్యంతో ఉండడం, ఆ సమరశీలత పోరాటాలు ఎవరు సినీ కార్మికుల కోసము, అట్లాగే వివక్షతకు గురవుతున్న తెలుగు వాళ్ళ కోసం, ఇదంతా అయిన చరిత్ర మొత్తం తిరుగుబాటు బావటేసిన గొప్ప ఘనకీర్తి కలిగిన చరిత్ర. ఇదంతా మన భావాలకు దగ్గరున్నాయని మేము ఆల్రెడీగా సినీ ఇండస్ట్రీలో ఈ కార్మిక వర్గంతో మా సిఐటి యూనియన్ నడుస్తూ ఉన్నది. కామ్రేడ్ ఈశ్వర్ గారు, వెంకట్ గారు, వాణి గారు, ఇట్లా కామ్రేడ్స్ అంతా, మధు గారు ఎంపీగా ఉన్నప్పుడు వీళ్ళంతా సహకారంతో నడుస్తూ ఉన్నది. అయితే బాహుబలి వినయ్ మా మేనల్లుడు, ఆయన కాస్ట్యూమ్లో బాలీవుడ్లో నెంబర్ 1 మీకు తెలుసు కదా. మేము ఈ నిర్మాణం కోసం మేము ప్రయత్నం చేస్తున్నప్పుడు మాకు ఒక వజ్రం దొరికింది. ఈ వజ్రాన్ని సానబెట్టాలా, ఈయన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చే రీతిలో ఈయన విప్లవకారుడిగా తీర్చిదిద్దాలని 3 సంవత్సరాల మా ప్రయత్నం సఫలీకృతమైంది. ఈయన ఒక మార్క్సిస్ట్ పార్టీ సభ్యుడిగా ఆయన జీవితం, అంకమ జీవితంలో సేటి కార్మికుడిగా అదే సందర్భంలో ఈ 3 సంవత్సరాల కాలంలో మీరు గమనించడం లేదో, ఆయన సేవ తత్పరత కార్యక్రమాల్లో భాగంగా జాతీయ అంతర్జాతీయ సమకాలీన పరిస్థితుల మీద జరిగే ప్రతి సమరశీల ఉద్యమ పోరాటాల్లో ఆయన భాగస్వామ్యమై మొత్తం హల్చల్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రత్యేకత సంతరించుకోవడానికి ఈ 3 సంవత్సరాల మా ప్రయత్నం సఫలీకృతమైంది. ఆయన జీవితాన్ని కూడా అట్లా ధన్యత చేసుకున్నారు. అట్లా ఆయన జీవిత విషయాలు, ఆ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన కష్టాలు, మొదట్లో సక్సెస్ మీతో ఏమైనా పంచుకునేవారు? ప్రతిదీ పంచుకునేది, ప్రతి విషయం అది ఎంత డెప్త్గా అంటే అంత డెప్త్గా చేసేది అన్నట్టు. ప్రతి విషయం డిస్కషన్ చేస్తున్నాం. అదంతా మేమంతా రికార్డ్ చేయాలని అనుకున్నాం, అది మిస్ అయిపోయింది తన మరణంతో. మొత్తం చరిత్ర ఎలా ఉండేది మొదటి నుంచి కూడా అని చెప్పి చేద్దాం అనుకున్నాను. చరిత్ర అనేది ఇప్పుడు బయోగ్రఫీ తెలుసు, అందరు ఆయన ఇంటర్వ్యూ తెలుసు, అట్లా కాదు అయ్యా. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వివిధ సందర్భంలో అదే పాడతా తీయగా దాంట్లో ఎంతో గొప్ప అనుభవాలతోటి చక్రప్ప అనే దగ్గర మొదలు పెడితే ఏఆర్ రెహమాన్ వరకు బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడినప్పుడు వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖుల జ్ఞాపకాలు, మధురైన అనుభవాలన్నీ మనకు ఒక చక్కగా చరిత్ర చెప్తూ ఉండేది. ఈ డ్యాన్స్ రంగానికి సంబంధించింది కూడా ఈయన ఒక పెద్ద లెజెండరీ. ఏ డ్యాన్స్ ఎక్కడికి వేసిండ్రు, ఏ భంగిమ, ఏ హస్తం ఎందుకు పెట్టిండ్రు, ఏ సందర్భంలో కెమెరాలు ఇంత ఆధునిక కెమెరాలు ఉన్నప్పుడు, ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి అన్నట్లు. ఆ టైంలో ఏ డాన్సర్, ఏ రైటరు, ఏ నిర్మాత, వాళ్ళ మధ్యలో జరిగిన డిస్కషన్, అది లీగల్ ఇల్లీగల్ ఇవన్నీ ఉండేదన్నట్టు. ఇవన్నిటిని మొత్తం రికార్డ్ చేయాలని, అంటే మంచి హితం, సమాజ హితం కోరుకునే రీతిలో గ్రంథస్థం చేసినట్లు రికార్డ్ చేయాలనుకున్నా అది మిస్ అయిపోయింది.
సో ఆయనకు అవకాశాలు తగ్గాయి, అందుకే ఇలా అయిపోయాడు రాకేష్ మాస్టర్ అని కొంతమంది అంటున్న మాట ఇవ్వంటారు. చూడండి, పోయిన 2-3 నెలల్లో ఒక 6 సినిమాలు ఆయన దగ్గరకు వచ్చినాయి నా కళ్ళ ముందు. 6 సినిమాలు వస్తే కొద్దిగా తేడా వస్తే ఆయన బూతులు తెలుసు కదా, చల్ని లేతానికి చెప్పు తీసుకోడు అన్నట్టు. అసలు ఈయన ఏడం వల్ల యూట్యూబ్లో వాళ్ళ పరువు తీస్తారని అయ్యా అనుకుంటే ప్రొడ్యూసర్లు పరారయ్యేది అన్నట్టు. ఆయన ట్రెండింగ్ నడుస్తుందయ్యా యూట్యూబ్లో. అయినా మహారాజు రారాజు, మీకు తెలియని విషయం కాదు కదా. ఇప్పుడు హనుమ సినిమా వచ్చిన తర్వాత మొత్తం వరుస పెట్టేది ఉంది. ఇప్పుడు నిన్న మొన్న తీసిన ఇప్పుడు మరణానికి కారణమైన వైజాగ్ పరిసర ప్రాంతాలు, భీమవరం ప్రాంతాలు తీసిన సిరీస్ చూడండి ఎంత హల్చల్ చేస్తున్నాయో. ఆయన ఖతర్నాక్ ఉన్నది. ఆయన రాజపడ్డాడు. ఇండస్ట్రీలో కాళ్ళు బిస్కుడు ఉండాలా, లేనిపోని కవితలు అల్లాలా, డప్పు కొట్టాలా, లేకపోతే చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అన్నట్టు అన్నీ తల ఉంచుకోలేని అట్లా కాదు. చెడు వింటే ఊరుకోడు, చెడు కనిపిస్తే ఊరుకోడు. చెడు ఇదైతే ఆయన నాట్యం ఆడుతుంది. అసలైన డ్యాన్స్ మాస్టర్ ఎక్కడ ఉంటాడు. అట్లా ఎవరైనా చీల్చి చెండాడుతారు. ఆయనకు అవకాశాలు అపూర్వమైన రీతులు ఉన్నాయి. ఈ భవిష్యత్తులో కూడా అద్భుతమైన రీతిలో మళ్ళీ ఆయన పూర్వ వైభవం సంతరించుకునే అవకాశం ఉండలే. బ్యాడ్ లక్ అయిపోయింది. సో ఆయనకు హాస్పిటల్ తీసుకెళ్లే ముందు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉండేది? అపస్మారక స్థితులు ఉండే. విజయనగరం నుంచి రాగానే అలా అయిపోయాడు. లేదు, విజయనగరం నుండి వచ్చేటప్పుడు అన్న సింహం హైదరాబాద్కి వస్తుందన్న అనగానే మేము బాగా సంతోషపడ్డాం. మంచిగా ఉన్నాడు, కానీ బాగా మనిషి మొత్తం డిహైడ్రేషన్లోకి వెళ్ళిపోయి ఉన్నాడు. బాగా ఎండ సన్ స్ట్రోక్ తోటి వచ్చి హార్ట్ స్ట్రోక్ దాకా వచ్చే రీతికి అదే అయిపోయింది అన్నట్లు. సో ఆయన తాగడం వల్ల కూడా బాగా ఎఫెక్ట్ అయిందంటే ఉండొచ్చు. అదొక కారణం. అయితే ఆ కారణం అయినప్పుడు కూడా సరైన శాస్త్రీయ పద్ధతిలో వైద్యం చేయించుకుంటూ ఆయన డైట్ ప్లాన్ సైంటిఫిక్గా ఉండి ఆయన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకునేది ఇంకా ఆయుస్ ఉండును. ఆ రెండిట్లో విఫలమైపోయిండు. ఎవరి మాట వినడు. మహేష్ బాబు ఎవడు మాట విన్నాడు. ఆయన ఎవరు అంటాడు కదా, సీతయ్య వాళ్ళంతా వింటారు, కానీ ఈయన వినడు. వాళ్ళంతా వినటోళ్ళు ఈయన వినడు. వాళ్ళ సినిమాలలో వినరు, నిజ జీవితంలో వినడు. అట్లా కొద్దిగా మొండిగా ఉండేటోడు. ఆయనకి ఇష్టం వచ్చిన రీతిలోనే జీవిస్తాడు. ముందే చెప్తాడు ఆయన, నాకు ఇట్లా ఇష్టమైతేనే జీవిస్తా, నాకు ఎవడు చెప్పొద్దు కండిషన్స్ అంటాడు. అట్లా. సో ఆయన ఫ్యామిలీ విషయాలు మీతో ఏమైనా షేర్ చేసుకున్నారు? ఫ్యామిలీ దగ్గరికి అయిన మంచిగా. ఆయన గొప్ప విషయం ఏంటంటే త్వరలో ఈ ఇంట్లో మొత్తం ఇంటి నిర్మాణం రీకన్స్ట్రక్షన్ చేయించి గృహప్రవేశం చేసి ఇంటికి వచ్చే ఇన్నోవేషన్ చేద్దాం అనుకున్నారు. త్వరలో అనుకున్నారు. భార్య పిల్లలంతా దగ్గర అయినారు. వాళ్ళ పోషణ భారాలు గీరాలంతా తీసుకుంటూ మంచి వాతావరణం సంతరించుకున్నది. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పాపం పిడుగుపాటు వార్త ఆయన మరణ